వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలు లెనిన్ నగర్లో శాఖ కార్యదర్శి పిచ్చిరాజు ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ అజిత్ పాషా గారు మరియు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సిపిఐ బాలాపూర్ మండల కార్యదర్శి ఎం చంద్రశేఖర్ రెడ్డి, జేర్పులర్ శివనాయక్, బండా యాదమ్మ యాదవ్, జాజాల అంజయ్య, రమావత్ శక్రు నాయక్, జటావత్ రెడ్యా నాయక్ మరియు సిపిఐ పార్టీ కార్యకర్తలు, సిపిఐ మహిళామణులు, సిపిఐ పురుషులు, పార్టీ అభిమానులు, లెనిన్ నగర్ కాలనీ వాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎంపీ గారు మన బస్తీకి రావడమే మనకు అదృష్టం. ప్రోగ్రాంలో ఇంతమంది రావడం కాంగ్రెస్ అందరూ కూడా నాకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ యొక్క రాగాసింగ్ భాషగా ద్వారా జరుగుతుంది. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి సిపిఐ జిందాబాద్ సిపిఐ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం లెనినిజం గతంలో ఇక్కడ లెనిన్ నగర్ ప్రాంతంలో ఈరోజు లెనిన్ నగర్ అంటేనే అజిత్ భాష అంటే లెనిన్ నగర్. ఎలా అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు మీరు ఇల్లు ఇప్పించడం జరిగింది, స్థలాలు కూడా ఇప్పించడం జరిగింది. కానీ ఈ రోజు అది కనుమరుగైంది. ఎందువల్ల అంటారు? సిపిఐ పార్టీ కూడా రోజు రోజుకి కూడా అది బలోపేతం. ఒకప్పుడు సిపిఐ పార్టీ అంటేనే మీర్పేట అంటేనే సిపిఐ పార్టీ. అటువంటి సిపిఐ పార్టీ ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదు? ఒకసారి మీరు చెప్తారు. పార్టీ డెవలప్మెంట్ ఒకటి ఉంది, ఇంకా మన ఏరియా డెవలప్మెంట్ ఒకటి ఉంది. ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య పాత్ర ఇక్కడ వహించిన తర్వాత ఇక్కడ చాలా ప్రోగ్రెస్ జరిగింది. కానీ ఇప్పుడు ఈ సమయంలో పొలిటికల్గా ఏమైనా అంటే పబ్లిక్లో అంత చైతన్యం లేనందుకు పబ్లిక్ ఈ మొత్తం చరిత్ర శతజయంతి చరిత్ర చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇండియా ఫ్రీడమ్ స్ట్రగల్లో కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య పాత్ర వహించి ఈరోజు ఈ ఫ్రీడమ్ ఉంది అంటే కమ్యూనిస్ట్ పార్టీ త్యాగం వల్ల. సో చాలా సాక్రిఫైసెస్ మేము చేసామంటే అందుకొరకు ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో రంగారెడ్డి నెంబర్ 1 వంటి దేనికి కూడా ఎక్కువ ఓట్స్ సంపాదించారు. ఈరోజు ఇప్పుడు పార్లమెంట్లో ఏం గందరగోళం జరుగుతుంది చూస్తే కూడా చాలా సిగ్గుచేయడం విషయం. ఎందుకంటే పార్లమెంట్ అంటే ఒక స్థానం ఉంది, చాలా హోలీ ప్లేస్. సో ఆ హోలీ ప్లేస్లో మన హోమ్ మినిస్టర్ అది కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడడం చాలా దిగజారి విషయం. ఇది ఇంగ్లీష్లో అపాలజీ రిజిగ్నేషన్ ఇవాళ లేకుంటే ఆయనకి తొలగించాలేమని మొత్తం భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. సిపిఐ శతాబ్ది ఉత్సవాలను శతాబ్ది ఉత్సవాలను వీరులకు వీరులకు గుప్తా గారికి దక్కింది. అదేవిధంగా దేశ పార్లమెంటు
స్పీకర్ కూడా సోమనాథ్ చటర్జీ గారు ఎర్ర జెండా పెట్టే ఈ పార్లమెంట్ స్పీకర్గా కొనసాగినారు, వ్యవసాయ మంత్రి కొనసాగినారు. ప్రజెంట్ కేరళ 2 పర్యాల గవర్నమెంట్ ఉన్నది, పశ్చిమ బెంగాల్ 32 సంవత్సరాలు పరిపాలించింది, త్రిపుర పరిపాలించింది. అనేక సంవత్సరాలు ఈ దేశం తేవడానికి ఎర్ర జెండా అది ప్రధానమైనటువంటి కారణం. వాళ్ళు ఏదేమైనా ఈ దేశంలో అన్నగారిన వర్గాల ఒక పెద్ద దిక్కుగా ఒక మనిషిని ఇంకో మనిషి దోపిడీ చేసుకోలేని సమాజం నిర్మించాలనేదే మా అంతిమ లక్ష్యం. తద్వారా సోషలిజం రావాలనేది పార్టీ ఆకాంక్ష. సోషలిజంలో ప్రతి ఒక్కరికి కూడా చేసినంత పని, అనుభవించినంత సౌకర్యాలను కలిగేటువంటి ఒక మంచి వ్యవస్థను చూడాలని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ దేశంలో ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చింది ఊపీఓ వల్ల. తర్వాత పనికహార పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. అదే కాదు, అంతకుముందు ఇవాళ ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిరంకుశ పాలన వ్యతిరేకంగా మరి వాళ్ళ సుదీర్ఘకాలం జరిపి పెద్దలు రావి నారాయణ రెడ్డి, మగ్దుం మొహిద్దీన్, బద్దమిల్లారెడ్డి లాంటి మహానుభావులు ఆనాడే మరి రావి నారాయణ రెడ్డి గారు 600 ఎకరాల భూమి మొదట దానం చేసి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ దొరల దోపిడీకి, అమ్మాని కాల్మంత అనేటువంటి ఒక నీచ సంస్కృతికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిపి 10 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో పేదలకు పంచిన చరిత్ర సిపిఐకే ఉంది. అదే కాదు, 3000 గ్రామాలను విముక్తి చేసింది, వాళ్ళ నిజాంను గద్దెదించింది, అనేక పోరాటాలు చేసింది, వాళ్ళ కార్మికుల ఎడలు అనేక చట్టాలను తీసుకొచ్చింది. పనికి సమాన వేతన చట్టం తీసుకొచ్చింది. ఇవాళ వాళ్ళకి సరైనటువంటి వేతనాలు ఇవ్వాలని కొట్లాడింది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎర్ర జెండా ఉండింది. భూ సంస్కరణ తీసుకొచ్చింది. ఇందిరాగాంధీ కాలంలో భూ సంస్కరణ తీసుకొచ్చి 54 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి కూడా ఏ పెద్ద 1000 ఎకరాల భూములు ఉన్న సందర్భంలో మరి వాళ్ళ 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదని సంస్కరణ తీసుకొచ్చి పోరాడినటువంటి పార్టీ సిపిఐ. అదేవిధంగా చెప్పుకుంటా పోతే అనేక మార్పులకు ఈ భారతదేశంలో మరియు వాటి కార్మికులకు, కర్షకులకు అందరికీ వందనాలు. ఈ శతదినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ముఖ్య కారణం, ప్రపంచ దేశంలో 100 సంవత్సరాలు ఉన్న పార్టీ ఏది కన్నీ వెరియని రూపంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిలిచింది. దానికి ఉదాహరణ 1957 సంవత్సరంలో రావి నారాయణ రెడ్డి ప్రపంచంలోనే 4,70,000 ఓట్ల మెజార్టీతోటి సభ్యత ఎదురుగా ఉన్న మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ కన్నా 1,00,000 ఓట్ల మెజార్టీతోటి పార్లమెంటులో ఆ రోజు అడుగుపెట్టినాడు. అది ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఘన చరిత్ర. అలాంటి పార్టీ ఈరోజు ఈ విధముగా కావడానికి ముఖ్య కారణం డబ్బు, పదవి ఆకాంక్షతోటి కమ్యూనిస్ట్ పార్టీలో వీరులు ఎంతోమంది, ఒక తెలంగాణ నుంచే 450 మంది అమరులైనారు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గురించి పోరాడి. అలాంటి పార్టీ ఈరోజు ఈ స్థితికి రావడానికి ముఖ్య కారణం ఈయతే బీజేపీ ఈరోజు వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు. ఏమి విధానాలు అంటే ముఖ్యంగా రామ జన్మభూమి గురించి 100 సంవత్సరాల శుభాకాంక్షలు. నీ పేరు చెప్పండి. నా పేరు యాదవ్. నీ హోదా? నా హోదా రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి. నేను లేనగర్ శాఖ కార్యదర్శిని. ఈ యొక్క 100 సంవత్సరాలకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతమంది జనాలు ఈ రోజున ఇక్కడ మన లేనగర్ శాఖ కార్యాలయం ముందు అజీజ్ పాషా గారికి ఆహ్వానించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని ఇట్లానే ముందుకు తీసుకెళ్లాలని, మా ఎమ్మటి ఈ జనాలు ఎప్పుడూ కూడా నడిస్తే మేము ఇంకా ముందుకి, ఇల్లు లేని వాళ్ళకి ఇంటి గురించి, జాగా లేని వాళ్ళకి జాగా గురించి మేము ఆల్రెడీ మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము. మొన్ననే డబుల్ బెడ్రూమ్ గురించి కేరళ గారు కూడా కలిసి వచ్చాము. అట్లానే భూదాన భూముల మీద పోరాటం సాగిస్తూనే ఉన్నాము. కానీ జనాలకు మా మీద ఒక నమ్మకం సన్నగిల్లింది. ఆ సన్నగిల్లో కూడా ఇంకా నమ్మకంతో మా ఎమ్మటి వస్తే, నాయకుడు ఉంటేనే కాదు పని, నాయకుడు ఎమ్మటి జనాలు ఉంటేనే ఏదైనా పనులు అవుతాయి. కాబట్టి జనాలు కూడా తెలుసుకుని దయచేసి మా ఎమ్మట పోరాటంలో అన్నిటికీ తయారుగా ఉండి, మేము పిలవంగానే మా ఎమ్మట వస్తే అన్నింటిలో పోరాటానికి ముందుండి పోలీసు వాళ్ళ జబ్బలకైనా మేము తట్టుకుని, వాళ్ళ కేసులకైనా తట్టుకుని భూదాన భూములను మాత్రం ఖచ్చితంగా లైన్లోకి తీసుకోవడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మన భాషా గారు, రవీంద్రచారి గారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భూదాన భూములు పంచాలి, జనాలు పేద ప్రజలకు పంచాలి అని. అట్లానే డబుల్ బెడ్రూమ్ల గురించి కూడా పోరాటంలో
కమ్యూనిస్టులు పుట్టడం ఈరోజు మనకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ వరోత్సవాలు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. లెఫ్ట్ బాల్ కలిగినటువంటి కామ్రేడ్స్ అందరి సమక్షంలో ఈరోజు వరోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేను బాలాపూర్ ఏరియా కమిటీలో PYL ప్రధాన కార్యదర్శిగా ప్రజా సమస్యలపైన నేను నిత్యం సమస్యలపైన నేను పోరాటం చేస్తూ ఉంటాను. ప్రజా సమస్యలపైన మా ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రజల్లో ఎలా ఉందంటే సమస్యల్ని ఎక్కడెక్కడ కుంటుపడి ఉన్న సమస్యల్ని కూడా మన ఎర్రజెండా మిత్రులు కమ్యూనిస్ట్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దోళ్ళ